హాయ్! హలో! నమస్తే. ఎప్పట్లాగే మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ రస్తా ఎక్స్‌ప్లోరర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మటన్ కర్రీయేగా ఇందులో ఏముంది అని అనుకుంటున్నారా? చెప్తే నమ్మరు గానీ, ఒక్కసారి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే మీకు వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కేజీ మటన్ శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలానే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని, ఒక అరగంట సేపు మూత పెట్టి మటన్‌ను మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికించడం ద్వారా మటన్ మీకు ఎంతో సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేద్దాం. ఈ మసాలా వల్లే మటన్‌కి ఎంతో టేస్ట్ అనేది వస్తుంది. మసాలా ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక్కసారి పాజ్ నొక్కి చూసుకోండి. లవంగాలు, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, యాలక్కాయలు, నల్ల యాలక్కాయ, ఎండు కొబ్బరి ముక్క. ఒక కళాయి పెట్టుకొని ఈ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అలానే వీటితో పాటు 2 కప్పులు ధనియాలు, అలానే ఇందాక చెప్పినట్టుగా ఒక ఎండు కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. మీకు మంచి అరోమా అయితే వస్తుంది. బాగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆపి వీటిని చల్లారించి మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా మటన్ కూడా బాగా కుక్ అయింది. ఇది నల్లిబొక్క అంటారు. ఇదంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. దీనికోసం అయితే ఫ్యామిలీలో యుద్ధాలే జరుగుతాయి. ఈ ఉడికించిన మటన్ను పక్కన పెట్టుకొని ఇప్పుడు కూర చేయడానికని స్టవ్ మీద ఒక ఫ్లాట్గా ఉన్న కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, మటన్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ బాగా వేడెక్కాక చిన్న దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయ్, స్టార్ ఫ్లవర్, అలానే బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకొని, అలానే 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. అలానే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్నటువంటి మటన్ను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 3 టేబుల్ స్పూన్ల కారం, అలానే ఇందాక మసాలాను మిక్సీ పట్టాం గదా! ఆ మసాలా పొడిని కూడా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా వేయగానే ఆ మటన్ ముక్కల నుంచి వచ్చే గుమగుమలు ఎప్పుడెప్పుడు ఈ మటన్ కర్రీ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. మటన్‌లో మీకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ప్రోటీన్, ఐరన్, జింక్, అలానే ఇంకా ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఇది కీళ్ళ నొప్పుల సమస్యలు ఉన్నవాళ్ళకి గానీ, అలానే బోన్‌కి సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు గానీ, ఈ మటన్ కూర అనేది తినడం ద్వారా త్వరగా రికవరీ అవుతారు. ఇలా బాగా ఒక 10 నిమిషాలు వేయించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఈ టైంలో ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసుకోండి. ఏమైనా సరిపోకపోతే మీ టేస్ట్‌కి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇలా ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. పావుగంట తర్వాత మూత తీసి చూస్తే చూసారుగా ఎంత బాగా ఉడికిందో. ముక్కనేది మీరిలా కట్ చేస్తే తేలిగ్గా కట్ అవ్వాలి. అప్పుడే మీకిది 100% ఉడికినట్టు. చూసారు కదా! ఎంత బాగా ఉడికిందో. ఇంక స్టవ్ ఆపేసి మనం సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.